శ్రీ ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇప్పుడు నాలుగవ పాసురం ఆழிమழை கண்ணா ஆழிமழை கண்ணா இன்று நீ கை கரவேல் ஆழி உள் புக்கு உகந்து கொடாத்தேரி ஊழி முதல்வன் உருவம் போல் மெய் கருத்து பாழியந்தோளுடைய பத்மநாபன் கை ஆழி போல் மின்னி பலம்புரி போல் நின்றதிர்ந்து தாழாதே சார்கம் உதைத்த சழை போல் வாழ்வுலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட మహిందేలోరెంబావా. ఈ పాశురంలో వరుణదేవుడిని పద్మనాభుడిని స్తుతిస్తుంది. మేఘాలకు అధిపతి అయిన పర్జన్యుడా, మేము చెప్పేది ఆలకించు. నీ వద్ద ఏదీ ఉంచుకోని మహానుభావ, సముద్రం లోతుకి వెళ్ళి నీటిని బాగా తాగాలి. గగనంలో మేఘమై గర్జిస్తూ వర్షించాలి. మూల కారణుడు శ్రీకృష్ణునిలా నీ రంగు నలుపు, చక్కని ఆ నీలమేఘ శ్యామునిలా మాపై కృప సలుపు. నల్లనివాడు, చల్లని మనసువాడు, భుజబల సంపన్నుడు మా కమలనాభుడు. ఆ పెరుమాళ్ల చేతిలోని చక్రంలా మెరుస్తూ, పాంచజన్య శంఖంలా గర్జిస్తూ, శార్గధనస్సు నుండి వరుసగా వెలువడే బాణాల్లా దూసుకు వస్తూ కురవాలి నువ్వు. అందరి ముఖాలు నవ్వులతో వెలగాలి. జీవన సుఖాల్లో సంతోషంతో వెల్లివిరుస్తూ, ఆనందంతో మనసు మురుస్తూ లోకులు మునగాలి. చల్లగా కురిసే వాన నీటిలో మేము మార్గళి స్నానం చెయ్యాలి. ఇక్కడ లోకా సమస్త సుఖినో భవంతు అంటే మన భారతీయ సనాతన సంప్రదాయం అమ్మవారి పాశురం ద్వారా మరోసారి అవగతమవుతుంది. ఆండాళ్ తిరువడిగళే శరణం.